హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ అనంతపూర్ పాఠం తేజని మాట్లాడుతున్నాను. సో ఆల్రెడీ మీకు రీసెంట్గా కొన్ని ఐటమ్స్ చూపించడం జరిగింది. సో మీరు అందరూ బాగా సపోర్ట్ చేశారు. అంతేకాకుండా ఇప్పుడు మరి కొత్త స్టాక్ వచ్చింది. ఏదైతే ఉందో మనకు ఇక్కడ కనపడుతున్న స్టాక్ అంతా కూడా అదే. సో ఇందులో వచ్చేసి మనం ఫంక్షన్స్ కానివ్వండి, లేదంటే మ్యారేజ్ కానివ్వండి, మనకు పీర్ల పండుగకు సంబంధించినటువంటి ఇప్పుడు ఏదైతే ఉందో ధూపం వేసుకోవడానికి కానివ్వండి ఫ్రెండ్స్, మనకు గృహప్రవేశాలు కానివ్వండి, పెళ్ళిళ్ళకి కానివ్వండి, అంతేకాకుండా మనకు పిల్లలకు సంబంధించి కిడ్డీ బ్యాంక్స్ కానివ్వండి, అన్నీ కూడా పింగాణి ఐటమ్స్ మనకు లభించడం జరిగింది. ఇవి ఫ్రెండ్స్ మనకు రైతులు ఎంతగానో ఇష్టపడే ఎద్దులు కానివ్వండి, అంతేకాకుండా పెళ్ళిళ్ళకి కానివ్వండి, మన దగ్గర వచ్చేసి ఈ ఆవు బొమ్మలు ఇవన్నీ కూడా మీరు గిఫ్ట్ ఐటమ్స్ కింద ఇవ్వచ్చు. సో డిఫరెంట్గా ఉంటాయి. సో మీ అందరి కోసం ఇది తెప్పించడం జరిగింది. అంతేకాకుండా చిన్న సైజు తులసి యొక్క పింగాణి ఐటమ్స్ కూడా ఇక్కడ లభించడం జరిగింది. మనం గృహప్రవేశం వెళ్ళినప్పుడు గోమాత ఐటమ్స్ కానివ్వండి, అంతేకాకుండా ఏనుగులు మనకు ఇవి కూడా పింగాణిలో రావడం జరిగింది. న్యూ ఐటమ్స్, న్యూ స్టాకు. వీటితో పాటు మనము ప్రమిదలు, మనకు శంకు చక్రం సంబంధించిన ప్రమిదలు కొత్త డిజైన్ ఇవి కూడా రావడం జరిగింది. మనకి న్యూ మోడల్ వచ్చేసి రామ్ మందిర్ పిల్లలకు అమౌంట్ వేసుకోవడానికి కిడ్డీ బ్యాంక్ లాగా ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. పిల్లలకు చాలా బాగుంటాయి. భక్తిభావంతో పాటు పిల్లలు అమౌంట్ దాచుకోవడానికి ఎంతోగానో ఉపయోగపడుతుంది. మనకు చిన్న సైజు చిన్నవి మట్టి విగ్రహాలు, మట్టి వినాయకులు, అంతేకాకుండా మన షోకేస్ ఐటమ్స్ వచ్చేసి ఈ విధంగా పక్షులు, అంతేకాకుండా మన ప్రశాంతత కోసం ఎంతో పాజిటివ్ ఎనర్జీ కోసం అని చెప్పేసి ఒక మంచి బుద్ధుడి విగ్రహాలు కూడా మనకు పింగాణి ఐటమ్స్